మోటివేషనల్కి సంబంధించిన బుక్స్, కథల పుస్తకాలు, అదేవిధంగా డిక్షనరీసు, అదేవిధంగా సిలబస్కి సంబంధించినటువంటి కొన్ని నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, జనరల్ నాలెడ్జ్ బుక్స్, కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి, విలువలతో కూడిన విద్యకు సంబంధించినటువంటి పుస్తకాలు, అనేక రకమైనటువంటి ఈ పిల్లల విజ్ఞానాన్ని పెంచడానికి ఈ కథలు, నాటికలు, ఇలాంటి పుస్తకాలు కూడా నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి ఏ పుస్తకాలు అయితే అవసరమో ఆ పుస్తకాలన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఇది ఫస్ట్ స్పెల్లేను. సెకండ్ స్పెల్లో ఇంకొన్ని పుస్తకాలు పంపిస్తామని చెప్పారు సార్. పవన్ కళ్యాణ్ గారు మీ స్కూల్కి రావడం, డిప్యూటీ సీఎం మీ స్కూల్కి రావడం, పర్టికులర్గా ఆ రోజు సమావేశానికి, ఆత్మీయ సమావేశాన్ని మీ స్కూల్ ఎంపిక చేసుకుని ఇక్కడ రావడం ఎలా ఫీల్ అవుతుంది? చాలా గొప్పగా ఫీల్ అవుతున్నామండి. పాఠశాల యొక్క తీరుతెన్నులు కానీ, పాఠశాల వారు వచ్చి ఈ స్టాల్స్ అన్నిటినీ కూడా చూసుకుంటా, అన్నీ కూడా ప్రతిదీ కూడా పిల్లలతో మమేకమై తిరుగుతూ, పిల్లలకి వాళ్ళతో బాగా సంపూర్ణంగా లీనమైపోయి వాళ్ళ నాలెడ్జ్కి తగినట్లుగా కూడా చక్కగా మాట్లాడారు. టీచర్స్ని ఎంకరేజ్ చేశారు. కంప్యూటర్ ల్యాబ్ అయితే ఎక్స్ట్రాడినరీగా 25 కంప్యూటర్లతోటి అరేంజ్ చేయడం జరిగింది. 10 డేస్లోనే నిన్న కలెక్టర్ గారు కృతిక్ శుక్లా గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, ప్రత్యేకించి చిలకూరుపేట శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు, ఎంఆర్ఓ, ఎండిఓ, అధికారులందరూ కూడా మొన్న ఈ పాఠశాలకు వచ్చి ఈ ఓపెన్ చేసినటువంటి లైబ్రరీని, కంప్యూటర్ ల్యాబ్ని అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా పిల్లలు అడిగినటువంటి అవసరతలో ప్లే గ్రౌండ్ యొక్క ప్రాధాన్యత గురించి పిల్లలందరూ కూడా అడిగారు. ఇంత పెద్ద స్కూల్ మీద ప్లే గ్రౌండ్ లేదు అని చెప్పేసరికి పక్కన ఉన్నటువంటి కాలేజీ ప్లే గ్రౌండ్ని వెంటనే పిల్లలు ఆడుకోవడానికి తగినట్లుగా దాన్ని కాలేజీని చక్కగా ఆ గ్రౌండ్ని తీర్చిదిద్ది పిల్లల ఆటలను ప్రోత్సహించమని చెప్పేసి మా అందరికి చెప్పడం జరిగింది సార్.